सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. ఇంకి పాంకి ప్యాంకి ఎంత పవర్ఫుల్ గా ఉంటే ఏంటి? ఇన్ని ట్యాంకర్లకు ఎదురుగా వాళ్ళు అస్సలు నిలబడలేరు. కావాలంటే నువ్వే చూడు మోటు, వాళ్ళు తోక ముడుచుకుని ఎలా పారిపోతారో చూడు. మోటు బతులు, మీరిద్దరూ చాలా తెలివితేటలుగా మా జైలు నుంచి తప్పించుకున్నారు. మళ్ళీ మమ్మల్ని కలవడానికి ఇక్కడికి పిలిపించుకున్నారు. మీ ఇద్దరికి ధైర్యం చాలా ఎక్కువ. ధైర్యం మాలో రక్తంతో కలిసి తిరుగుతూ ఉంటుంది పాంకి. నక్కకి చెడు టైం వచ్చినప్పుడు నగరాన్ని వైపు పరిగెడుతుందని అంటారు. మీరిద్దరు ఏమనుకుంటున్నారు? ఈ ట్యాంకర్ ద్వారా మమ్మల్ని అంతా చేద్దామనా? మీరిద్దరు మీ తల్లోనే మట్టి పోసుకుంటున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. ప్రయత్నించి చూడండి, చూద్దాం. కొట్టండి. ఎందుకు ఆపేశారు? ఇంకా ఫైర్ చేయండి. ఇంకా ఏమైనా బాకీ ఉంటే అది కూడా ప్రయత్నించండి. చెప్పినట్టుగానే మన కాళ్ళ కింద గోతిని మనమే తవ్వుకున్నావా ఏంటి? మోటు, పోరాటం ముగిసేంత వరకు విజయం అపజయం మనం నిర్ణయించలేం. మనం గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. నాకెందుకో మన ప్లాన్ ఫ్లాప్ అవుతోంది అనిపిస్తోంది. దీనికి నువ్వేమంటావు? మోటు బతులు, ఎక్కడికి పారిపోతున్నారు? మేము ఇక్కడున్నాం. రండి, వచ్చి మాతో తలపడండి. జనరల్ సెక్రటరీ, వీఆర్ ఆల్ వరీడ్ అబౌట్ సూపర్ విలన్స్. వాళ్ళు ఈ ప్రపంచాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మన కంట్రీకి చెందిన ఫోర్స్ వాళ్ళని పట్టుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. మనమందరం కలిసి తప్పకుండా ఏదో ఒకటి చెయ్యాలి. అసలు ఏం జరుగుతోంది? Hello, gentlemen. We are Pinky, Panky, and Ponky.
ఒక విధంగా ఈ మీటింగ్ ని మేమే పూర్తి చేయాలనుకుంటాం. లేడీస్ అండ్ జెంట్మెన్, ఈ విషయం మీకు చెప్పడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. అదేంటంటే మీరు ఏమి చేసినా సరే మా పవర్ ముందర మీరు ఏమీ చెయ్యలేరు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మేము చెప్పిన మాటని మీరు జాగ్రత్తగా వింటే మీ జీవితాలు బాగుంటాయి. అదేమిటంటే ఈ మొత్తం భూమి మీద మా రాజ్యమే నడవాలి. అలా కాదని ఏమైనా సమస్య ఉంటే అది ఇప్పుడే చెప్పండి. ఎందుకంటే ఆ తర్వాత వినటానికి మాకు మూడ్ లేకుండా పోవచ్చు. మీకు అర్థమైందా? ఇందుకు మేము ఒప్పుకోము. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా దేశాన్ని నీకు హ్యాండ్ ఓవర్ చేయను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు సంతోషంగా మీ మీటింగ్ ని పూర్తి చేసుకుని బయటికి వెళ్ళొచ్చు. మీరందరూ తలదించుకోవడం చూస్తుంటే మీరందరూ మేము చెప్పిన వాటికి ఒప్పుకుంటున్నారు అనుకుంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మోటుపత్రులు, మీరిద్దరూ త్వరగా లోపలికి వెళ్ళి డాక్టర్ జట్కా ఇంకా గజరాముని బయటికి తీసుకురండి. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. బాస్ బాస్, మన ముగ్గురం వాళ్ళకి తోడుగా ఉన్నాం కదా. ఒకవేళ పని అయిపోయిన తర్వాత మన ముగ్గురిని పావులా వాడుకుంటే అప్పుడే చేద్దాం బాస్. నోరు మూసాయి. ఈ పింకీ ప్యాంకీ పాంకీ వాళ్ళ దృష్టి అంతా ఈ భూమి మీదే ఉంది, కానీ నా దృష్టి మాత్రం ఒక్క ఫుర్ఫురి నగరం మీదే ఉంది. వాళ్ళు మొత్తం భూమిని చూసుకుంటే నేను ఫుర్ఫురి నగరం మొత్తాన్ని ఇప్పుడు ఫుర్ఫురి నగరం మొత్తం జాన్ కంట్రోల్ లోకి రాబోతోంది. ఇక్కడంతా చెత్తగా ఉంది. ఏదైనా పురుగులను కొరికిందేమో. వెళ్ళండి వెళ్ళండి, అంతా శుభ్రం చేయండి, బాగా శుభ్రం చేయండి. వెళ్ళండి. డాక్టర్ జట్కా, మోటు పత్లు, మిత్రమా సోదరులరా, మీరు ఇక్కడికి వచ్చేసారా? నేను అన్ని ఏర్పాట్లు చేసేసానుగా. పెద్దన్నయ్యా, నువ్వు ఇక్కడ మా కోసం కూర్చుని లాభం లేదు పెద్దన్నయ్యా. నువ్వు తయారు చేసిన మందు. అవును డాక్టర్ జట్కా, మనమంతా కలిసి ఏదో ఒకటి చేద్దాం. ఏమంటారు? బాస్ బాస్, ఆ మోటుపత్రులు లోపలికి వచ్చేసినట్టున్నారు. అలాగా అయితే రా, వెళ్ళి బాస్కు చెప్పొద్దాం. మనం తొందరగా ఇక్కడి నుంచి పారిపోవాలి. మిత్రమా సోదరుడా, త్వరగా స్ప్రే చెయ్యి. బాస్ త్వరగా రండి, మోటు పత్రులు లోపలే ఉన్నారు. ఎక్కడ వాళ్ళందరూ? ఎక్కడ? మీరిద్దరు ఇక్కడ నలుగురున్నారని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు కూడా తప్పించుకుని పారిపోయారా? మీరు ముగ్గురు గురకబెట్టి నిద్రపోతున్నారా? బాస్ వాళ్ళు నలుగురు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఉండడం మేము మా కళ్ళతో చూసాం. మమ్మల్ని నమ్మండి బాస్. ఈ భయంకరమైన శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? సోదరులా, ఇది భయంకరమైన శబ్దం కదా. ఏదో ఒకటి పెద్దగా మన వైపుకి వస్తుంది. చూడండి, అటు చూడండి.
ఈ చిన్న చిన్న వస్తువులన్నీ ఏమిటి? ఇవి ఎలుకలు మాత్రం కాదు, కానీ మనం తినొచ్చు అనుకుంటా. అలాగైతే నా 20 అనుభవంలో నేను ఎప్పుడు పిల్లికి ఆహారం కాలేదు. అలాగైతే నా 20 అనుభవంలో నేను ఎప్పుడు బాలుగా కూడా మారలేదు. అరే మిత్రులారా, సోదరులారా, త్వరగా పెద్దగా అవడానికి స్ప్రే కొట్టండి. కొడతాను డాక్టర్ జట్కా. ఏంటిది? ఈ కార్ లోపలికి ఎలా వచ్చింది? నాకంత త్వరగా కోపం రాదు, కానీ కోపం వచ్చిందనుకోండి అంత త్వరగా పోదు. మీరు దొంగతనం చేసిన క్షమిస్తాను, కానీ ఫుర్ఫురి నగరానికి ద్రోహం చేయాలనుకుంటే ఎప్పటికీ క్షమించను. క్షమించను 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 ఎప్పటికీ క్షమించను. మోటు బతులు చూడండి, ఏం తీసుకొచ్చాను చూడండి. సువాసన వెరీ గుడ్. అయ్యమ్మా, ఈ కవర్ రూమ్ లోపల కారు ఎలా రాగలదు? మీరు కలగంటున్నారు. నిద్రపోండి నిద్రపోండి. ఏంటి నిద్రపోవాలా? ఇప్పుడే కదా చికెన్ తిన్నాను, మీతో దెబ్బలు తిన్నాను, ఇప్పుడు ఎలా నిద్ర వస్తుంది? అయ్యమ్మా, అది కూడా కలే. మాకు బాయ్ బాయ్ చెప్పేసి నిద్రపోండి నిద్రపోండి. డోర్ క్లోజ్ చేసి ఉంది. చింగం గారు కార్ లోపలికి ఎలా వచ్చింది? ఇది ఖచ్చితంగా కళ అయి ఉంటుంది. దెబ్బలు తిన్నది మాత్రం నాకు ఇంకా నొప్పిగానే ఉంది. అయితే ఇదంతా నిజమేనా? అరే ఇది నిజమే. మరిప్పుడు పింకీ ప్యాంకీ పాంకీ నన్ను ఇప్పుడు డాంకీగా మార్చేస్తారు. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. రండి. ఇదంతా ఏంటి? ఏం జరిగింది? ఇది కళ నిజమో తెలియటం లేదు. ఇది కళ అయితే మేము పడుకునున్నాం, కానీ ఇది నిజమైతే మోటు బతులు తప్పించుకున్నారు. లేదు, వాళ్ళు ఎలా తప్పించుకున్నారు? డాక్టర్ జట్కా, ఇదిగో వచ్చేసారు సూపర్ హీరోస్. స్మార్ట్ గా ఉన్నారు కదా? స్మార్ట్ గానే ఉన్నాం, కానీ ఈ డ్రెస్ స్ట్రాంగ్ గా ఉంటుందా లేదా? అరే మిత్రుడా, నా సోదరుడు, ఈ డ్రెస్ చాలా స్ట్రాంగ్ అయినది, సహాయంగా ఉంటుంది. ఇందులో ఎన్నో వెపన్స్ దాగి ఉన్నాయి. మీరు అనుకుంటే చాలు, అనుకున్న వెంటనే ఏదో ఒక వెపన్ ఎక్కడి నుంచైనా వచ్చేస్తుంది, శత్రువుల్ని ఎదుర్కొంటుంది. ఇది మొదట్లోనే మిస్ ఫైర్ అయిపోయింది. ఓ సారీ సారీ, నేనేమనుకున్నానంటే వాళ్ళ చేత నీళ్లు తాగించేలా కొట్టాలనుకున్నాను. అందుకే బహుశా నీళ్లు బయటకు వచ్చినట్టున్నాయి. ఓ సూపర్ అయ్యా, అయితే ఇది పనిచేస్తుంది అనుకుంటా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మిత్రులరా, నేను ఈ యాస్ట్రాయిడ్స్ పార్టికల్ ని పూర్తిగా రీసెర్చ్ చేసేసాను. వాళ్ళ శక్తి అంతా ఆ యాస్ట్రాయిడ్ పార్టికల్స్ వల్లేనయ్యా. అయితే డాక్టర్ జట్కా, ఆ పార్టికల్స్ ఎలా పోతాయి? దానికి ఒకే ఒక మార్గం ఉందయ్యా.
ఆ ముగ్గురిని ఆగకుండా 5 ఎలిమెంట్స్ ని క్రాస్ చేసేలా చెయ్యాలి. 5 ఎలిమెంట్సా అంటే ఏమిటి? ఆకాశం, భూమి, నీరు, నిప్పు, ఇంకా గాలి. నా మిత్రుడా, సహోదరుడా, ఇంకో విషయం, మీరు ఒకరితో ఒకరు టెలిపతి ద్వారా మాట్లాడుకోవచ్చు. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని ఇద్దరు వినగలరు. మిత్రులారా, ఇంకొక విషయం, మీ దగ్గర ఒక వర్టికల్ కెమెరా ఉంటుంది. అది ఇక్కడ మీ లైవ్ టెలికాస్ట్ చూపిస్తుంది. Thank you, Dr. Jadka. Thank you very much. నాకెందుకు ఇలా ఉంది? ఇక్కడి నుంచి ఏదో వెళ్ళింది. మోటు, మనం వాళ్ళ ఒక ఎలిమెంట్ అంటే గాలిని క్రాస్ చేసాం. ఇక ఇప్పుడు రెండో ఎలిమెంట్ అంటే భూమి అంటే మన్ను, అదే భూమి, మట్టి. ఓకే పతులు, ఆగండి. మాతో తలపడకుండా ఎందుకు పారిపోతున్నారు? మోటు, గాలి భూమిని జయించేశాం. ఇప్పుడు నీటి మార్గం గుండా వెళ్ళాలి. పద, నీళ్లను వెతుకుదాం. మోటు, అక్కడ చూడు, సముద్రం. అయితే పద, ఎందుకు ఆలస్యం? కానీ ఇందులో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే మనం ఎంత లోతులో ఉన్నామో మనకు తెలియదు. పైకి వెళ్లేంత వరకు మన ఊపిరి ఆగుతుందో లేదో కూడా తెలియదు. పతులు, భయపడితే ఏది సాధించలేము. పద, ఫుర్ఫ్రీ నగర్ కోసం మనం ఈ రిస్క్ తీసుకోవాల్సిందే. పద. రండి. డాక్టర్ జట్కా చెప్పింది మర్చిపోయావా? మనం టెలిపతి ద్వారా కూడా మాట్లాడవచ్చు, తెలుసు కదా? సారీ పతులు, ఇప్పుడు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. మోటు, ఇంకాసేపే. జ్ఞాపకం ఉంచుకో, కష్టాలకు భయపడి పారిపోయే వాళ్ళు మోటు పతులే కారు. పతులు, నేను ఓటమిని అంగీకరించను, కానీ కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర పని చెయ్యదు. త్వరగా ఏదోటి ఆలోచించు. ఐడియా. డాక్టర్ జట్కా మనతో ఏం చెప్పారో మర్చిపోయావా మోటు? మనం అనుకున్నది జరుగుతుంది అంటే స్పీడ్ ఇంక్రీజ్ అవ్వాలని అనుకో. 1 2 3 స్పీడ్. మోటు, 4వ ఎలిమెంట్ ఆకాశం కూడా ముగిసింది. ఇక ఒకే ఒక్క ఎలిమెంట్ మాత్రమే మిగిలి ఉంది, ఫైర్. ఆగండి. మీకు ధైర్యం ఉంటే మాతో తలపడండి. బ్యాంకీ అన్నయ్య, మేము ఇప్పుడిప్పుడే ఎగరడం నేర్చుకుంటున్నాం. టైం రానివ్వండి, అప్పుడు మేము తప్పకుండా ఆగుతాం. మోటు, అక్కడ చూడు, బర్నింగ్ ప్లానెట్. లెట్స్ గో టు ద బర్నింగ్ ప్లానెట్. పద. మోటు, మనం బర్నింగ్ ప్లానెట్ కి చాలా దగ్గరగా ఉన్నాం. ఒకవేళ దాని వేడికి మనం మాడిపోతే మన పని అంతే. అరే, మనం అంతమైపోతే ఏమయ్యింది? మనతో పాటు ఆ ముగ్గురు కూడా అంతమైపోవాలి. అప్పుడు ఫుర్ఫ్రీ నగర్ తో పాటు ప్రపంచమంతా స్వతంత్రంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. మోటు పతులు బర్నింగ్ ప్లాంట్ లో దూకేశారు.
బ్యాంకీ, నిప్పులో ప్రమాదం ఏర్పడొచ్చు. మనం సూపర్ హీరోసులమే. ఒకవేళ అగ్నిగుండం వాళ్ళేమీ చేయలేదంటే ఇక మనల్నేమి చేస్తుంది? పదండి. వాళ్ళిద్దరు ఎక్కడ మాయమైపోయారు? మోటు పత్రు ఎక్కడున్నారు? ఆ ప్లానెట్ వీళ్ళంతం చేసింది అనుకుంటా. మాకు ఏమీ కాలేదు ప్యాంకీ అన్నయ్యా. ఆగు ప్యాంకీ, నేను వాళ్ళ పని పడతాను. ఏంటి ఏమైంది ప్యాంకీ? ఏమైంది? నీ కళ్ళకి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా ఉంది. మంచి ఐ డ్రాప్స్ వేసుకో, బహుశా పని చెయ్యొచ్చు. మోటు వేళాకోళంగా ఉందా? నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడు. ఏంటి ఇలా జరిగింది? ఏమైంది? నీ జడ చుట్టనంటుందా? ప్రయత్నించు, చెయ్యి. నువ్వు ఇంకా ట్రై చేయి. వాళ్ళిద్దరికి పవర్ ఎలా వచ్చింది? నీకేమనిపిస్తోంది? నీకు భయపడి పారిపోతున్నావు అనుకున్నావా? నీకు గుర్తుందా మనం ఎక్కడెక్కడ తిరిగామో? వాటర్, ఫైర్. ఏమిటి ఇలా జరిగింది? ఈ వింత ఎలా జరిగింది? నాకు అర్థం కావడం లేదు. పిచ్చెక్కుతున్నట్టుంది. ఈ జాన్ అసలు డాన్ అవుతాడో లేదో. జాన్! పింకీ, ప్యాంకీ, పాంకీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? సూపర్ పవర్స్ ఉన్నా మేము నిన్ను గెలవలేకపోయామంటే పవర్స్ లేకుండా మేము నిన్ను ఎలా గెలుస్తాం? లెట్స్ సరెండర్ గైస్. అయిపోయింది, అంతా అయిపోయింది. అవును మోటు, నీకు మేము లొంగిపోతున్నాం. నిజం చెప్పాలంటే నువ్వే నిజమైన సూపర్ హీరో. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మీరు 5 ఎలిమెంట్స్ చూసేశారు. ఇప్పుడు 6th ఎలిమెంట్. మీరు జైలు చూడాల్సిన సమయం వచ్చేసింది. కంగ్రాచులేషన్ మోటు పత్రులు. ఈ రోజు మన దేశాన్ని మాత్రమే కాదు పూర్తి ప్రపంచాన్ని ఆ విలన్ల బారి నుంచి కాపాడారు. మోటు పత్రులు లాంటి తెలివైన వాళ్ళు, ధైర్యవంతులు మన దేశంలో ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను మీ అందరి తరపున మోటు పత్రుల్ని అభినందించాలనుకుంటున్నాను. నేను పత్రులు కలిసి సూపర్ విలన్స్ ని ఓడించాం, అది నిజమే. కానీ ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. మా మిత్రులు డాక్టర్ జట్కా, ఘసిటారాం, అలాగే చిన్న గారు మాకు తోడుగా లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఎస్ సార్, మేము ఏమనుకుంటున్నామంటే మా మిత్రులకు కూడా ఈ విజయంలో భాగం ఉందని, వాళ్ళకు కూడా ఈ ఆనందం దక్కాలి సార్. అద్భుతం మోటు పత్రులు, అద్భుతం. మీరు నిజంగా హీరోస్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.